శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడేరు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 అంటే ఏంటంటే ఈ వారం రోజులు జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, 12 రాసుల వారికి ఫలితాలు తెలుసుకుందామండి. మీనరాశి వారు యాక్టివ్, కూల్ అండ్ కామ్ గోయింగ్గా ఉంటారు. అంటే వీళ్ళు లగ్నం ప్రకారం ఉంటారు, కొన్ని వేరేగా ఉంటారు. కానీ శని ప్రభావం వల్ల పట్టుదల, మొండివాడిగా ఉండడము, లేకపోతే కార్యం చెయ్యను అనడము, చికాకులో కోపాలు కలగడము, ఎందుకంటే ఏళ్ళడిసిన ప్రభావం వల్ల మీకు జరిగాయి ఇంతకుముందు. మరి ఇక ముందు అవన్నీ తగ్గుముఖం పడతాయి. శని వల్ల కానీ రాహు వల్ల కానీ దోషాలు చాలా కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మీ ప్రయాణాల వల్ల డబ్బు సంపాదించుకుంటారు. అంటే షార్ట్ జర్నీస్ చేస్తుంటారు, అంటే ఆఫీస్కి వెళ్తుంటారు, డబ్బు సంపాదించుకుంటారంటే నెల మనం చేస్తుంటాం కానీ డబ్బు సంపాదిస్తారు. మీ తమ్ముళ్ళని కేర్ఫుల్గా చూస్తూ ఉంటుంటారు, కేర్ఫుల్గా ఉంటారు మీ తమ్ముళ్ళ విషయంలో. అంతేకాకుండా మీకు సహజంగానే ధైర్యం ఎక్కువ, ఈ తమ్ముళ్ళకి ధైర్యం నూరిపోస్తూ ఉంటారు. కుజుడు ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే చాలా బ్రహ్మాండంగా ఉంటాడంటే వాహన యోగాన్ని ఇస్తాడు. రవి బుధుల వలన కూడా మీకు బ్రహ్మాండంగా విద్యలో బాగా రాణిస్తారు కదండి. 4th భావంలో రవి బుధులు ఉన్నారంటే సంగీతంలో బ్రహ్మాండంగా ఉంటారండి. భరతనాట్యం కానీ, సంగీతం, మ్యూజిక్ డైరెక్టర్స్గా కానీ కళ్ళ రంగం సక్సెస్. మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో విద్యార్థులకి సక్సెస్ అవుతారు. వాళ్ళకి మంచి విద్యలో సీట్ వస్తూ ఉంటుంది. అలాగే మీకు రవిబుధుల వల్ల అనేక రకాల ప్రయోజనాలు, తల్లికి బాగుండము, అలాగే మీరు భూములు కొనుక్కోవడము, ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా గురుడు ప్రభావం మీకు పంచమంలో ఉండి మీ రాశిని చూస్తున్నంత కాలము మీరు అదృష్టవంతులే. గురు ప్రభావం వలన అంటే వేదశాస్త్ర విద్య అంటారు కదా, దైవ బలంతో కూడిన వేదశాస్త్ర విద్య వస్తుందండి. ఎక్సలెంట్. ఆ వేదశాస్త్ర విద్య గురుబలం వలన ఈ సాధించలేదు ఏంటూ ఏమీ లేకపోవడము, కింద జన్మ చేసిన పుణ్యఫలం మీకు రావడము, ఇంత బాగుందండి. మీనరాశి వాళ్ళకి చాలా అదృష్టాలు ఉన్నాయండి. అలాగే 6వ భావంలోకి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అలా ఉంటుంది. కేతువు ప్రభావం వల్ల కూడా అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతూ అదృష్టం కలిగి ఉంటూ వీసా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. స్టాంపింగ్, వీసా అవుతూ ఉంటాయి విదేశాలు వెళ్ళడానికి. కానీ మీకు కొద్దిగా పంచమ స్థానాధిపతి చంద్రుడు అంటే సప్తమాలో ఉండి చరిత్ర చూడబడుతున్నాం కాబట్టి ఆడపిల్లలకి, మీ రాశిలోని ఆడపిల్లలకి కొద్దిగా 26, 27 తారీఖుల్లో ఒంట్లో బాగుండిపోవడము, అయితే వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ శారీరకంగా కానీ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడమో జరుగుతుంది. కొంతమంది బ్లడ్ కనిపిస్తుండే బ్లాక్గా ఆడపిల్లలకి, అంటే జస్ట్ కూరలు తరుగుతున్నప్పుడు. అదే ఉదాహరణ చెప్తామండి. అంటే నేను అందరిని విమర్శిస్తున్నట్టు కాదు, కానీ ఆ ప్రభావం శని చంద్రుల వల్ల కలుగుతుంది అని చెప్తున్నాను, అంతే తప్ప చిన్న చిన్న దెబ్బలు తగ్గుతాయి అని చెప్పి కూరలు తరుగుతున్నప్పుడు అది ఉంటుందిగా పక్క పెడదామండి. భాగ్యం ఎప్పుడు వృద్ధి అవుతూనే ఉంటుంది. అలాగే భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. మీ భాగ్యం అంటే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. అదృష్టం మీ తోడుగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవడం కోసం వెళ్తుంటారు. ఉద్యోగంలో కొంచెం చిన్న ఇబ్బందులు పడతారు కూడా. కుజుడు చూస్తాడు కాబట్టి ధైర్యమే ఉంటారు. ఉద్యోగాలు పోతాయని కానీ లేకపోతే ఇంక బెదిరింపులు కానీ ఏమి ఉండవు, చక్కగా హాయిగా ఉంటాయి. బెదిరింపులు అంటే మనం ఉద్యోగం తీసేస్తారా బాబు అని ఒకళ్ళు అంటారు, అవి భయపడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా ఉద్యోగంలోనే ఉంటారు. ఉద్యోగం కన్నా వ్యాపారం విన్నా అంటే మీ నోటి వాక్కు ద్వారా, మీరు చేసిన పనుల ద్వారా, వ్యాపారాల ద్వారా విపరీతమైన ధన సంపాదన ఉంటుంది. షూటింగ్ల ద్వారా, సినిమాలు ఆ ద్వారా, అలాగా మీరు ఏ వ్యాపారం చేసినా సరే, ఫుడ్ బిజినెస్, వాటి ద్వారా కూడా ధన సంపాదన ఉంటుంది, ఉండి తీరుతుంది. అంతే, అంత పర్ఫెక్ట్గా అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. మీకు నేను చెప్పేదన్నా కూడా కాన్ఫిడెన్స్గానే చెప్తా. కాన్ఫిడెంట్గా చెప్పడం వల్లనే అన్నీ నిజమవుతుంటాయండి. సార్ రాహు చిన్న చిన్న ఇబ్బంది కలిగించిన విషయం లేదు. సో మీనరాశి వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు అని చెప్తూనే ఉంటా. సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ 1.5 year పైన ఉంటుంది. అంత అదృష్టవంతులు మీరు. నమస్కారం అండి, నా పేరు వాడేరు ఆదినారాయణరావు. ఇంతకుముందే మన జాతకాలు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండి ఈ కింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా అటెండ్ అవుతానండి. ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా, ఏదో మాట్లాడుతూ ఉంటా.
అలాగే మీకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాస్తు సంబంధించిన డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. అసలు ముఖ్యంగా 12 రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చేయవలసిన పూజలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ వారంలో చెప్పుకుందామండి. 12 రాసుల వారికి చేసుకోవాల్సినది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల అంటే 24వ తారీఖున దశమి వస్తుంది. ఆ దశమి అంటారంటే దశ పాప హర దశమి అంటాం. 10 రకాలైనటువంటి పాపాలు హరించే దశమి అంటాం. ఆ రోజు విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే దానాలు చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు పగల భోజనం చేయొచ్చు అనుకోండి, చేసి ఈవినింగ్ ఉపవాసం ఉండాలి. సో దశపాప హర దశమిలో ఉండడం వల్ల మన అంటే వాక్ ద్వారా, కంటి ద్వారా, మనసు ద్వారా అంటాం కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి పాపాలు. ఆ పాపాలన్నీ హరించే దశమి అంటాం మనం. ఆ రోజు చేసుకున్న పుణ్యాలన్నీ కూడా అంటే దానాలు కానీ, దానం అంటే మంచినీళ్ళ దానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, బంగారు దానం కష్టం అనుకోండి, కొంతమంది అలా దానాలు చేసుకుంటూ ఉండడం. అలాగే శివుడి అభిషేకాలు, విష్ణువుని పూజించడం ఖచ్చితం. అంత పవర్ఫుల్ దశమి అండి బాబు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది కూడా జూన్ నెలలోనే వస్తుంది. దశపాప హర దశమి అంటాం. ఇట్టి పద్ధతులను దశమిని వదలకండి. 12 రాసుల వారు చేసుకునే పూజలు ఇవే. అందుకని విష్ణుమూర్తిని తులసి దళాలతో కానీ, లేకపోతే మల్లెపూలతో పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేది ఇది ఏకాదశి. పర్ఫెక్ట్ ఏకాదశి, చాలా బ్రహ్మాండమైన ఏకాదశి. అలాగే శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కదండి. అది ఒకసారి నేను చెప్తాను, వీడియోలో కూడా చెప్పుకుందాం. దశపాప హర దశమి తర్వాత శ్రీరామచంద్రుడికి సంబంధించినవి ఉన్నాయి. అదే కాకుండా మనము ఏకాదశి పూట కంప్లీట్గా ఉపవాసం ఉండడం చాలా మంచిదండి. ఏకాదశి ఉపవాసం వలన యమకింకర్లు భయపడతారట మన దగ్గర రావడానికి. ఎంత పవర్ చూడండి. అంటే విష్ణు ఆరాధన చేసుకోవాలి ఆ రోజు. అంటే మనం ఏమీ తినకుండా ఉండకూడదండి. ఫ్రూట్స్ తినచ్చు, పాలు తాగొచ్చు. అలాగే బియ్యం అంటే తెలుసుకుంటే రైస్ని భిన్నంగా చేయడం, అంటే ఉప్పిడి పిండి చేసుకొని ఉండలేని వాళ్ళు మార్నింగ్ అంటే మధ్యాహ్నం తినచ్చు, రాత్రి కూడా తినచ్చు. ఆ రోజు అన్నం తినకూడదు. అన్నంలో మనకి ఆ రోజు అన్నంలో రాక్షసులకు సంబంధించిన పవర్ ఉంటుంది అని చెప్పి అంటాం అనమాట. సో కాబట్టి అన్నం తినరు అంటాం, కానీ అన్నం తింటూ ఉంటుంది తప్పదనుకోండి. కొంచెం చిన్న దోషాలు అన్నీ పరిహారం అవ్వడం కోసం ఈ పూజలు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా దశమి, ఏకాదశి 24వ తారీఖు, 25 అంటే 24th and 25th డేట్స్ మర్చిపోకండి. మీరు డైలీ రాసుకోండి. మిగతా రాసుకుంటారు కానీ మీ బ్రెయిన్లోనే ఉంది. సరే, మరి తర్వాత 27th శనీశ్వరుడు త్రయోదశి. శని త్రయోదశి పూట ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో, అంటే శనీశ్వరుడు పూజించడం అంటే మీకు తెలిసిందే. నూనెతోటి అభిషేకం చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, దీపం వెలిగించడము, స్వామివారిని ఖచ్చితంగా పూజిస్తూ ఆంజనేయ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఆయనకి ఒంటికి సింధూరం రాయించడం కానీ, వడమాల కానీ, లేకపోతే తమలపాకులతో పూజలు కానీ, అలాగా ఆయన దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు శక్తి కొలత చేస్తూ ఉంటాం కదా మనం. నేను చేస్తుంటాం కంటే. అలా చేసిన వారికి శని వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా పటాపంచలేపై అదృష్టం కలుగుతుంది. అదే రోజు శివాభిషేకాలు చేసుకోవడం మర్చిపోకూడదు. 24, 25 తారీఖుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని, విష్ణుమూర్తిని కొలవాల్సిందే. అలాగే శనివారం శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలి. అమ్మవారిని పూజించాలి, లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పూజించాలి. ఎంత పవర్ చూసారా. 24, 25, 27వ తారీఖుని, 26 శుక్రవారం అమ్మవారు. సో ఈ వారం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళని పూజించండి. కానీ శనీశ్వరుని పూజించడం మర్చిపోకండి. 27 శని త్రయోదశి చాలా పవర్ఫుల్. ఆయన పూజించడం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఈ త్రయోదశి కాబట్టి బ్రహ్మాండం పవర్ఫుల్గా ఉంటుంది. పౌర్ణమి ముందర అన్నమాట చెప్పుకోవాలి. పౌర్ణమి ముందర వచ్చేటువంటి ఈ త్రయోదశి అని చెప్తాం. అలాగే దశమి, ఏకాదశి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మీరు చేసుకోండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. దశ పాపాలు మనం చేసుకున్న 10 రకాలైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ హరించిపోతాయి హరి వల్ల. హరినామ సంకీర్తన చేసిన వాళ్ళకి, హరినామ సంకీర్తన అంటే నారాయణ అని, వాసుదేవ అని, గోవింద అని, హరి 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 అని పూజించిన వారికి కూడా పాపాలన్నీ హరించి తీరతాయని చెప్పి అంటాం. పైగా ఈ రోజుని హరినామ కీర్తన చెయ్యాల్సిందే. 100 నిమిషాలు కానీ
మనం ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ శ్రీహరి శ్రీహరి, మీకు నేను చెప్పేదే ఉందండి, మీరే నాకు చెప్తారు అనా, అంత పవర్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకండి అని చెప్పడం కోసము మీకు ఉంది, గుర్తు చేయడం కోసము మీకు ఉందంటే గుర్తుంది, గుర్తు చేయడం కోసమని చెప్పాను. సరేనా?